శ్రీరాముడు తన సోదరులైనటువంటి భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు విశాలమైనటువంటి భూభాగాలను ప్రతినిధులుగా చేశాడు. రామరాజ్యంలో అందరూ ధర్మాన్ని పాటించేవారు. రాముడు పుండరీక, అశ్వమేధ, వాజపేయ మొదలగు అనేక యజ్ఞాలను చేశాడు. దేశమంతా కూడా సుభిక్షంగా ఉంది. ఆ సమయంలో ఆయన తన పుత్రుడైనటువంటి లవకుమారునికి యువరాజ్య పట్టాభిషేకం చేసి అతనికి సంరక్షణగా భరతుడిని నియమించాడు. ఆ తరువాత సరయూ నదీ తీరంలో అవధూత ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని సీతామాతతో కలిసి ఆ అవధూత ఆశ్రమంలో సాధు జీవనం గడపసాగాడు. ఆ తరువాత భరతుడు కూడా సింధు ప్రాంతానికి వానప్రస్థిగా వెళుతూ లవకుమారుణ్ణి సామ్రాట్గా ప్రకటించాడు. రాముని కోరికతో భరతుని యొక్క పుత్రుడు యువరాజుగా మారాడు. ఆ తరువాతి కాలాల్లో లవుని తర్వాత అతడు రాజయ్యాడు. ఈ విధంగా దశరథ మహారాజు కేకయ రాజుకు ఇచ్చిన మాట ఇక్ష్వాకు వంశీయులు అలా నిలుపుకోవడం జరిగింది. లక్ష్మణస్వామి కూడా సరయూ తీరంలోని అన్న అవధూత ఆశ్రమానికి దగ్గరగా వానప్రస్థగా జీవించడానికి చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే శత్రుఘ్నుడు కూడా మధుర ప్రాంతానికి వెళ్ళి అక్కడ వానప్రస్థగా జీవనం గడపడానికి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రాంతాలకు వీరు తమ పుత్రులను ప్రతినిధులుగా చేసి వీరు సాధు జీవనాన్ని గడుపుతూ వేదోక్తమైనటువంటి సూచనలను ధర్మబద్ధంగా ఆచరిస్తూ ఉన్నారు. చైత్ర మాసం గురువారం రోజు శ్రీరాముడు లవకుశులను అవధూత ఆశ్రమానికి రావలసిందని కబురు పంపాడు. సీత తను శరీరం చాలించాలని నిర్ణయించుకుని శ్రీరాముని యొక్క ఒడిలో తల పెట్టుకుని ఆమె శరీరాన్ని వదిలింది. లవకుశులు ఆమె అంత్యేష్టి కార్యక్రమాలను లక్ష్మణుని సారథ్యంలో నిర్వర్తించడానికి వెళ్ళారు. శ్రీరాముడు తన బాధ్యతలన్నీ పూర్తయ్యాయని తెలిసి తను కూడా శరీరం చాలించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే సీతామాత ఒకసారి కోరింది, నేను జీవించినంతకాలం మీరు నాతోనే ఉండాలి అని చెప్పి మాట తీసుకుంది. అందుచేత తమ బాధ్యతలు పూర్తి అయ్యాయి కాబట్టి రామరాజ్యం ద్వారా ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి రామరాజ్యాన్ని వాళ్ళు నెలకొల్పిన తర్వాత ఇక ఈ శరీరాలతో పనేముందనేటటువంటి భావంతో భర్త ఒడిలో తల పెట్టుకుని సీతామాత శరీరాన్ని చాలించడం, ఆ తరువాత తన బాధ్యతలు నిర్వర్తించానన్న
భావంతో శ్రీరాముడు సరయూ నదికి తన శరీరాన్ని సమర్పించాడు. తరువాత అన్నను అనుసరించేటటువంటి సౌమిత్రి కూడా సరయూ నదికే తన శరీరాన్ని సమర్పించాడు. శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాముని కథ, సీతాచరితం, పౌలుష్యవధగా చెప్పారు. పౌలుష్యుడైనటువంటి దశాననుడు సీతారాములను చేతిలో మరణించాలని ఆయన వీర స్వర్గాన్ని అలంకరించాడు. సీతామాత తన బాధ్యతలని తీరాక ఆమె కూడా శరీరాన్ని వదిలారు. శ్రీరాముడు కూడా తన బాధ్యతలు పూర్తి చేసుకుని ఆయన కూడా శరీరాన్ని వదిలారు. లక్ష్మణస్వామి అలాగే. అంటే దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, వారు ఎంత గొప్పవారైనా, అవతార పురుషులైనా, జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడో ఒక సమయంలో శరీరాన్ని వదలవలసింది. ఆ రకంగా వీరందరూ కూడా తమ శరీరాన్ని వదిలారు. ఇంత అద్భుతమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి మనకు అందించడము, దాన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా ఆదరించడము. అందుకని శ్రీమద్ రామాయణాన్ని ఎవరు చదివినా, ఎవరు విన్నా, ఎవరు దాన్ని వ్రాసినా వారందరూ కూడా భవబంధాల నుంచి విముక్తులై ముక్తిని మార్గంలో పయనిస్తారని ఋషులందరూ మనకి వివరించడం జరిగింది. ఆ మహాత్ముల మార్గంలో స్వామి అందించిన రామాయణ సమగ్ర సారము, సత్యార్థము ఈ సత్యార్థ రామాయణం. హరి ఓం. ఈ రామాయణాన్ని ఎవరు చదివినా వారందరూ కూడా జీవ ముక్తిని పొందుతారని మహాత్ముల యొక్క ఉవాచ. హరి ఓం తత్సత్. సర్వం సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.